the sum of two vectors a bar b bar is at right angle to their difference a bar minus b bar. అంటే ఇదొక x బార్ అనుకుందాం, ఇదొక y బార్ అనుకుందాం. వీటి మధ్య యాంగిల్ వచ్చి 90 డిగ్రీస్ అంట, అంటే పర్పెండిక్యులర్. ఇప్పుడు టూ వెక్టార్స్ మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ అయితే వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ ఏమవుద్ది? సో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. డాట్ ప్రోడక్ట్ ఈస్ డిపెండెంట్ ఆన్ కాస్ థీటా. ఎందుకు? మనకు ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ డాట్ వై బార్ అంటే మోడ్ ఎక్స్ బార్ ఇంటూ మోడ్ వై బార్ ఇంటూ కాస్ థీటా. అంటే ఏ బార్ డాట్ బి బార్ అన్నా ఎక్స్ బార్ డాట్ వై బార్ అన్నా ఏ బార్ డాట్ బి బార్ అంటే మోడ్ ఏ మోడ్ బి కాస్ థీటా, ఎక్స్ బార్ డాట్ వై బార్ అంటే మోడ్ ఎక్స్ మోడ్ వై కాస్ థీటా. సో కాస్ థీటా పైన డిపెండ్ అవుతుంది కాబట్టి దాని యొక్క డాట్ ప్రొడక్ట్ ఎప్పుడైతే మనకి థీటా 90 అవుతుందో ఇప్పుడు కాస్ 90 జీరో అవుతుంది కాబట్టి డాట్ ప్రోడక్ట్ కూడా జీరో అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ రెండు కూడా మనకి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఇచ్చేసాడు. సో దేర్ ఫోర్ their dot product should be equal to 0. That means a bar plus b bar into a bar minus b bar should be equal to 0. That means a plus b into a minus b, just like మన ఆల్జిబ్రాలో చేస్తాం అలా చేస్తాం. a square minus b square is equal to 0. That means a square is equal to b square. So if we take square root on both sides, it will become a is equal to b. So a is equal to b is the right answer. A is equal to b is the right answer, right?